కాక జీవన తొలి సంధ్య అనుదినమన్నా అనే పదకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక నిండు వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లారా ఎలా ఉన్నారండి? నిన్నటి దినమంతా క్షేమకరంగా గడిచిందని, దేవుని కృపలో మీ కుటుంబము భద్రపరచబడి నడిపించబడుతుందని నమ్ముతూ ఉన్నాను. కుటుంబంలో అందరూ బాగున్నారు కదూ? పిల్లలు అందరూ బాగున్నారు కదూ? పెద్దవారు, వృద్ధాప్యలో ఉన్నవారు అందరూ కూడా క్షేమకరంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. మరలా స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యే సమయానికి న్యూ అకాడమిక్ ఇయర్కి వస్తూ ఉన్నాం. మళ్ళా పిల్లలు ఫీజులు, పుస్తకాలు, చాలా ఖర్చులు, ప్రతిదీ కూడా దేవుడు తన మహిమేశ్వరులో తీర్చబోతూ ఉన్నాడు. ఏది అవసరమో ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి తప్పకుండా దేని గురించి ఆధారపడవద్దు, ఆందోళన చెందవద్దు. ప్రార్థించండి విశ్వాసంతో, ఓరక నిలిచి ఉండి చూడుడి అని వాక్యం చెప్పినట్లుగా విశ్వాసంతో నిలబడండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఒక్క విషయమే కాదు, ఏ విషయంలో అయినా క్రైస్తవునికి ఆధారం విశ్వాసమే కదా. నిరీక్షణతో, విశ్వాసముతో కొనసాగడమే కదా బైబిల్ మనకి నేర్పించింది. ఈ ప్రయాణంలో మనకి కావలసింది కూడా అదే కదా, ఉండవలసింది కూడా అదే కదా. అంత మాత్రమేనా? విశ్వాసం లేకపోతే ఆయనకి ఇష్టడై ఉండట అసాధ్యము అని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి విశ్వాసము ఒక రాత్రిలోనే, ఒక రోజులోనూ పెరిగేది కాదు. విశ్వాసం అనేది ఒక వ్యాయామం లాంటిది. ప్రతిదినము విశ్వాసాన్ని మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. విశ్వాసపు అనుభవాల్లోకి రావాలి. మనం చూసే అనుభవాలను బట్టి, మనం విశ్వాసం ద్వారా పొందే కార్యాలను బట్టి మన విశ్వాసంలో బలపరచబడతాం. కాబట్టి విశ్వాసం ద్వారా కార్యాలు చూడగలిగితే విశ్వాసంలో బలపరచబడతాం. సో విశ్వాసంలో బలపరచబడాలి అంటే ఏ కార్యనైనా విశ్వాసం ద్వారా సాధించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియదేవుని బిడ్డలారా, మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించి ఉన్నాడు కదా. మరి ఉదయకాలం మరి ప్రార్థన చేసుకున్నావా? వాక్యాన్ని చదువుకున్నావా? చదువుకోకపోతే దయచేసి ప్రార్థన చేసుకునే వాక్యాన్ని చదివి మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈ వర్తమానాలు మీకు ఆధ్యాత్మికంగా మేలుకరంగా ఉంటున్నట్లయితే తప్పక షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ముఖ్యంగా నేను అనేక మార్లు చెప్పినట్లుగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఈ ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియచేయుచున్నాము. ఎలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. కొరింథీ సంఘంకు ఈ పత్రిక వ్రాస్తూ మాసిదోనియా సంఘాన్ని మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. అవును ప్రియబిడ్డారా, మాసిదోనియా సంఘములకు దేవుడిచ్చిన కృపను కొరింథీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కొరింథీ సంఘమా, మీరు కక్షలు, అపుల్లవాడా, పౌలువాడా, క్రీస్తువాడా అని ఒక విభేదాలు, అలాంటి సంఘానికి మాదిరిగా ఉన్న మాసిదోనియా సంఘాన్ని గురించి మాట్లాడుతూ చూపిస్తూ ఉన్నాడు. మాసిదోనియా సంఘానికి దేవుడు ఒక కృపనిచ్చాడు. ఏమిటి ఆ కృప అంటే? శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరు. ఇది నిజంగా
ఒక ఆశ్చర్యకరమైన చాలా ఆలోచింపు చేశారు. మాట వరుసకి ఎవరైనా చెప్పవచ్చు, మాట వరుసకి ఎవరైనా మాట్లాడవచ్చు, కానీ క్రియారూపకానికి వచ్చేటప్పటికి శ్రమలలో కూడా సంతోషించడము ఆల్మోస్ట్ అది అందరికీ అంటే దాదాపుగా 90% ఇంకా ఎక్కువ సాధ్యపడే విషయం కాదు. ఎక్కువ శాతం 99% శ్రమల వలన కృంగిపోయేవారే, శ్రమల వలన నలిగిపోయేవారే, శ్రమల వలన విరక్తి చెందేవారే ఎక్కువగా ఉంటారు. అవునా? చాలా తక్కువ మంది మాత్రము ఈ అనుభవం అంటే మాసిదోనియ సంఘానికి ఉన్న అనుభవంలో ఉంటారు. శ్రమల పడుతూ కూడా, శ్రమల చేత పరీక్షించబడుతూ కూడా అత్యధికముగా సంతోషించారు. వాస్తవానికి ఈ అనుభవం పౌలు గారిది. శ్రమలలో అనుభవిస్తున్నప్పుడు అది సంతోషించే ఆ అనుభవము, ఆ సంతోషించే స్థితి స్థాయి పౌలులో మనకు కనబడుతుంది. కానీ ఇప్పుడు మాసిదోనియ సంఘంలో కనబడుతుంది. అంటే పౌలుకి ఎలాంటి ప్రత్యక్షతలు, ఎలాంటి అనుభవాలు కలిగి శ్రమలలో కూడా సంతోషించే స్థితికి స్థాయికి పౌలు ఎదిగాడో అదే స్థాయిలో ఈ మాసిదోనియ సంఘం కనబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడూ కూడా దైవజనుడు కలిగిన ప్రత్యక్షతల స్థాయికి సంఘం ఎదగాలి. దైవజనుడు కలిగిన భారానికి సంఘం స్థాయి ఎదగాలి. దైవజనుడికి కలిగిన ప్రేమ, లేకపోతే దైవజనుడికి కలిగిన ఒక ప్రత్యేకమైన స్థితిగతులు, భారములో సంఘము ఆ స్థితి స్థాయికి ఎదిగితే ఆ దైవజనుడి యొక్క భారంలో కానీ దర్శనంలో కానీ పాలుపంచుకుంటారు. ఎప్పుడు ప్రియబిడ్డ ఈ మాట జ్ఞాపకం చేసుకో. దేవుని స్థాయికి, దేవుని యొక్క భారానికి, దేవుని యొక్క ఆలోచనలకు, వాక్యము చెప్పే సారాంశపు ఆ స్థితికి స్థాయికి నీవు నేను ఎదగగలిగితే తప్పకుండా ప్రతికూల పరిస్థితులలో కూడా సంతోషిస్తాం. పౌలు గారి అనుభవాలు ఏంటి? శ్రమలలో కూడా సంతోషించడం. కానీ ఇక్కడ మాసిదోనియ సంఘానికి కూడా ఆ అనుభవంలోకి వచ్చేసిందంట. అంటే ఏ స్థితి నుంచి ఏ స్థాయికి మాసిదోనియ సంఘం ఎదిగిందో చూడండి. ఈరోజు దేవుని సంఘాలు ఎలా ఉన్నాయి? ఇబ్బందులతో ప్రేమ లేని సంఘాలుగా, ఐక్యత లేని సంఘాలుగా, సమాధానం లేని సంఘాలుగా, కులప సంఘాలుగా కట్టబడుతున్న క్రమంలో కుటుంబాలు కూడా అలాగే ఉన్నాయే. వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు కూడా అలాగే ఉన్నాయా? ఆత్మీయులు అనుకున్న వారి మధ్య సమాధానం లేదే. ఆత్మీయులు అనుకునే వారి మధ్య బాంధవ్యాలు తెగిపోతున్నాయే. ఆత్మీయులు అనబడే వారి మధ్య ప్రేమలు చల్లారిపోతున్నాయే. ఎక్కడ ప్రేమకు చిరునామా, ఎక్కడకు ఆప్యాయతకు సహవాసానికి చిరునామో అక్కడే ఆ ప్రేమ ఆప్యాయతలు లేకుండా పోతున్నాయే. దేవుని బిడ్డరా, మాసిదోనియాకి సంఘానికి దేవుడిచ్చిన కృపేట తెలుసా? శ్రమలలో కూడా పరీక్షించబడుతున్నప్పుడు అత్యధికముగా సంతోషించారు. ఎంత ఉన్నతమైన స్థితికి అనుభవంలోకి వారు వచ్చారు. ఈ వాక్యం ప్రియబిడ్డ, నీ జీవితంలో కూడా అనుభవాలు పెరగాలండి. శ్రమలలో కదిలిపోయి బాధపడిపోయి కృంగిపోయే అనుభవం ఒకప్పుడు. కానీ ఆ అనుభవం ఎలా మారాలి తెలుసా? ఆత్మీయ జీవితంలో శ్రమలు వచ్చిన అత్యధికముగా సంతోషించే స్థాయికి ఎదగాలి సంఘం. ఈరోజు ఇంకా ఆ స్థాయికి ఎదగకుండా శ్రమలు వచ్చేస్తే కృంగిపోయి, శ్రమలు వస్తే నలిగిపోయే అన్నామంటే ఇంకా చిన్న స్థాయిలో ఉన్నట్టు మనం లెక్క. దైవజనుడిగా కానీ సంఘానికి కానీ ఈ అనుభవం రావాలి. చాలామంది దైవజనులు కూడా వాక్యం చెప్తున్నా మేము కూడా శ్రమలు వస్తున్నప్పుడు కృంగిపోతున్నాం, బాంధవ్యాలు తెగిపోతున్నప్పుడు కృంగిపోతూ ఉన్నాం, ఒకరు అపార్థం చేసుకుంటున్నప్పుడు కృంగిపోతూ ఉన్నాం, దేవుడు కొన్ని అనుమతిస్తున్నప్పుడు కృంగిపోతూ ఉన్నాం. ఆ అనుభవాల్లోకి రావాలి. శ్రమలలో కూడా అత్యధికంగా సంతోషించే అనుభవంలోకి మనమందరూ రావాలి. అప్పుడు నేనంటాను, దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన స్థాయిలోకి, ఉన్నతమైన ప్రత్యక్షతలోకి అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం మారగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి, బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. ఈరోజు వారి దరిచర్య అంతట్లోనూ మీరు తోడై ఉండి నడిపించమని, మహిమ పొందమని, ఈ వర్తమానంకి అనేక మందికి చేరువవడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.